ఓం శ్రీ గురుభ్యో నమః. ఈనాటి పంచాంగ కార్యక్రమానికి స్వాగతం. నేటి ఇంగ్లీష్ తేదీ 4 జూలై 2013 సంవత్సరం. నేడు గురువారం, జ్యేష్ఠమాసం, బహుళపక్షము, ద్వాదశి. ఈరోజు తెల్లవారుజామున 5 గంటల 17 నిమిషాల వరకు ఉండటం జరిగింది. నేడు కృతికా నక్షత్రము రాత్రి 11 గంటల 2 నిమిషాల వరకు. శూలము అనే యోగము నేటి రాత్రి 1 గంట 11 నిమిషాల వరకు ఉన్నది. అలాగే కౌలవ అనే కరణము ఈరోజు పగలు 4 గంటల 8 నిమిషాల వరకు ఉండటం జరిగింది. తైతుల అనే కరణము నేటి తెల్లవారుజామున 5 గంటల 17 నిమిషాల వరకు ఉన్నది. అమృత ఘడియలు ఈరోజు రాత్రి 8 గంటల 21 నిమిషాల నుంచి ప్రారంభమై నేటి రాత్రి 10 గంటల 8 నిమిషాల వరకు ఉన్నది. అలాగే దుర్ముహూర్తము ఈరోజు ఉదయం 10 గంటల 10 నిమిషాల నుంచి ప్రారంభమై నేటి ఉదయం 10 గంటల 2 నిమిషాల వరకు దుర్ముహూర్త కాలం. అలాగే తిరిగి దుర్ముహూర్తము నేటి మధ్యాహ్నం 3 గంటల 23 నిమిషాల నుంచి ప్రారంభమై నేటి సాయంత్రం 4 గంటల 15 నిమిషాల వరకు ఉన్న కాలాన్ని దుర్ముహూర్త కాలంగా చెప్పబడింది. వర్జము ఈరోజు ఉదయం 9 గంటల 36 నిమిషాల నుంచి ప్రారంభమై నేటి ఉదయం 11 గంటల 24 నిమిషాల వరకు ఉన్న కాలాన్ని వర్జకాలంగా చెప్పబడింది. ఇది ఈనాటి పంచాంగ వివరాలు. నేటి రాశి ఫలితాల్లో ముందుగా మేషరాశి వారికి. ఈ రోజున మేషరాశి వారికి ఉద్యోగపరంగా కానీ వృత్తిపరంగా కానీ వీరికి బ్యాంకు లావాదేవీల్లో స్వల్పంగా ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి బ్యాంకు అధికారులతో కానీ లేక ఫైనాన్స్ అధికారులతో కానీ కొంచెం అప్రమత్తంగా ఉండవలసిందిగా సూచన. మేషరాశిలోని అశ్విని నక్షత్రం వారికి ఈ రోజున ఆకస్మిక ధనలాభం కలిగేందుకు అవకాశం ఉంది. తర్వాత రాశి వృషభం. ఈ రోజున వృషభ రాశి వారు అనుకున్న వ్యూహాలు ఏవైతే ఉంటాయో, ప్లానింగ్ ఏదైతే ఉందో పర్ఫెక్ట్ ఎగ్జిక్యూషన్ చేసేందుకు అవకాశం ఉంటుంది. అంటే అనుకున్న రీతిగా వీరు అమలు చేయటం, తద్వారా ఆర్థికంగా వీరు మంచి లబ్ధి పొందేందుకు ఎక్కువగా అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి వృషభ రాశి వారు ఈ రోజున నూతనంగా ఏదైనా ప్రారంభించాలని చెప్పి ఆలోచన కనుకుంటే దాన్ని అమలు చేసుకునేందుకు ఎక్కువగా అవకాశాలు కనిపిస్తున్నాయి. అట్లాగే మేనేజ్మెంట్ క్యాడర్లో ఉన్న వారికి ఈ రోజున ప్రమోషన్స్ వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. స్పోర్ట్స్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో ఈ యొక్క వృషభ రాశిలోని వారికి ఈ రోజున వారికి మంచి గుర్తింపు లభిస్తుంది. అయితే స్వల్పంగా గాయాలు కూడా కలిగేందుకు అవకాశం ఉంది. కాబట్టి ఆ పరంగా కొంచెం అప్రమత్తంగా ఉండవలసిందిగా సూచన. తర్వాత రాశి మిథునం. ఈ రోజున మిథున రాశి వారు కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు. ఈ నిర్ణయ సాధనలో పాలసీ డెసిషన్స్ తీసుకోవడంలో వారి కుటుంబ పెద్ద యొక్క సహాయ సహకారాలు తీసుకుని ఆ ప్రకారంగా నిర్ణయం తీసుకోవడం వల్ల మంచి విజయం సాధించేందుకు అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే మిథున రాశిలోని కళాకారులకు ఈ రోజున మంచి గుర్తింపు లభించేందుకు అవకాశం ఉంటుంది. అలాగే ఆరుద్ర నక్షత్రం వారు ఎవరైతే ఉన్నారో వారికి ఈ రోజున స్వల్పంగా ప్రతిబంధకాలు, ఆటంకాలు వస్తుంటాయి. అనవసరపు ఆవేశం కొంచెం అధికంగా కలుగుతూ ఉంటుంది ఈ రోజున ఆరుద్ర నక్షత్రం వారికి. కాబట్టి వీళ్ళంతవరకు ఆరుద్ర నక్షత్రం వారు ఎదుటి వ్యక్తులతో మాట్లాడే సమయంలో వాక్కుని నియంత్రించుకుంటే కనుక అన్ని విధాలుగా శ్రేయస్కరంగా ఉంటుంది. ఆ తర్వాత రాశి కర్కాటకం. ఈ రోజున కర్కాటక రాశి వారు శుభవార్తలు వినే అవకాశాలు అధికంగా కనిపిస్తుంది. అలాగే వృత్తిలో కానీ ఉద్యోగంలో కానీ వీరికి పదోన్నతి కలగటము లేదా పై అధికారుల నుంచి ప్రశంసలు లభించే అవకాశాలు అధికంగా ఉన్నాయి. స్థాన మార్పుకే మీరు చేసే ప్రయత్నాలు కూడా ఈ రోజున ఫలించవచ్చు. తర్వాత రాశి సింహం. ఈ రోజున సింహరాశి వారు స్నేహితుల పట్ల కొంచెం బాగా లీనియన్స్గా ఉండటం వల్ల ఎక్కువగా ఖర్చు పెట్టే అవకాశాలు అధికంగా కనిపిస్తున్నాయి. కాబట్టి ఆ పరంగా ఆ ఖర్చుకు తగ్గట్టుగా ఆదాయం లేకపోవడం వల్ల స్వల్పంగా రుణము చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి వీలైనంత వరకు కొంచెం నియంత్రణతో ఉంటే కనుక అన్ని విధాలుగా శ్రేయస్కరంగా ఉంటుంది. అలాగే లాంగ్ టర్మ్ క్యాపిటల్స్కు ఇన్వెస్ట్మెంట్స్ ఈ రోజున అంతగా కలిసి రాదు. లాంగ్ టర్మ్ సేల్స్ కానీ లాంగ్ టర్మ్ షేర్స్లో ఇన్వెస్ట్మెంట్ కానీ ఈ రోజున సింహరాశి వారికి అంతగా కలిసి రాదు. షార్ట్ టర్మ్ గెయిన్స్ ఈ రోజున ఎక్కువగా వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే సింహరాశిలో ఉన్న ఇంజనీరింగ్ విద్యార్థులకి ఈ రోజున వారి పరంగా వృత్తిపరంగా అంత అనుకూలంగా ఉండే అవకాశాలు, వారు అప్లై చేసుకున్నవన్నీ వచ్చే అవకాశాలు అధికంగా కనిపిస్తున్నాయి. తర్వాత రాశి కన్య. ఈ రోజున కన్యా రాశి వారికి వారి యొక్క స్నేహితులతో కానీ సన్నిహితులతో కానీ స్వల్పంగా వివాదాలు చోటు చేసుకునే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి కొంచెం అప్రమత్తంగా ఉండవలసిందిగా సూచన. అలాగే ధన వ్యయం కొంచెం అధికంగా ఉంటుంది. ఎక్కువ శ్రమ త్రిపట ఉంటుంది. ఆ శ్రమ త్రిపట వల్ల వీరికి
ఉద్యోగంలో కానీ వృత్తిలో కానీ కొంచెం అసహనం కొంచెం ఎక్కువగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి వీలైనంత వరకు నూతన కార్యక్రమాలు మొదలెట్టకుండా ఉంటే కనుక మీకు అనుకూలంగా ఉంటుంది. ఆ దిశగా ప్రయత్నాలు చేయండి, తప్పనిసరిగా విజయం సాధిస్తారు. తర్వాత రాశి తుల. ఈ రోజున తులారాశి వారికి వృత్తిలో వ్యాపారంలో అనుకున్నంతగా లాభం ఉండదు. కేవలం ప్రాఫిట్ లాస్ మాత్రమే ఉంటుంది తప్పితే లాస్ రాదు. కాబట్టి అయినప్పటికీ ట్రేడింగ్ చేసేవాళ్ళు, గ్రెయిన్స్ వ్యాపారం అంటే పప్పు ధాన్యాలతో వ్యాపారం చేసేవారు కొంచెం అప్రమత్తంగా ఉండవలసిందిగా సూచన. ప్రభుత్వపరమైన లావాదేవీల్లో కొంచెం ఇబ్బంది పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఆ పరంగా వీరు కొంచెం అప్రమత్తంగా ఉండవలసిందిగా సూచన. అలాగే తులారాశిలోని విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారికి ఈ రోజున వారి ప్రతిభ తగ్గ గుర్తింపు లభిస్తుంది. అయితే స్వాతి నక్షత్రం వారు స్వల్పంగా అనారోగ్యపరంగా కొంచెం బాధపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆ తర్వాత రాశి వృశ్చికం. ఈరోజు వృశ్చిక రాశి వారికి ఆర్థిక పరిస్థితి స్వల్పంగా నిరాశ కలిగిస్తుంది. దాని మూలకంగా వీరు స్నేహితులతో కొంచెం మాట పట్టింపులు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే ఈ యొక్క వృశ్చిక రాశి వారికి ఈ రోజున ఆర్థిక పరంగా కొంచెం ప్రతికూలత ఉన్నా కూడా వీరి యొక్క మిత్రవర్గం కానీ లేక వారి యొక్క బంధువుల నుంచి కానీ ప్రశంసలు కూడా లభించే అవకాశాలు కనిపిస్తాయి. కాబట్టి మిశ్రమ ఫలితాలతో ఈ రోజున ఈ యొక్క వృశ్చిక రాశి వారు ఉండే అవకాశాలు అధికంగా కనిపిస్తున్నాయి. అయితే దైవ దర్శనాలు వీరికి ఈ రోజున అధికంగా కలిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రత్యేకించి అనురాధ నక్షత్రం వారికి, అనురాధ నక్షత్రం వారు శని త్రయోదశి ఏదైతే 6వ తారీఖు రాబోతుందో దాని గురించిన తప్పనిసరిగా శని దేవాలయానికి వెళ్ళడము, ఆ యొక్క శనికి అభిషేకం చేసుకుంటే కనుక మీకు అనుకూలంగా ఉంటుంది. కాబట్టి వృశ్చిక రాశి వారు రేపు 6వ తారీఖు, రేపు లేదు ఎల్లుండి అంటే శనివారం నాడు తప్పనిసరిగా వృశ్చిక రాశి వారు, తులారాశి వారు, కన్యారాశి వారు వీరు ముగ్గురు తప్పనిసరిగా శని త్రయోదశి సందర్భంగా శనికి అభిషేకం చేసుకుంటే కనుక అన్ని విధాలుగా శ్రేయస్కరంగా ఉంటుంది. తర్వాత రాశి ధనస్సు. ఈ రోజున ధనుసు రాశి వారికి వారు చేపట్టిన కార్యక్రమాలు అన్ని రంగాల్లో విజయాలు సాధిస్తారు. అయితే గర్భిణీ స్త్రీలకు మాత్రం కొంచెం ఆరోగ్యపరంగా ఇబ్బందులు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి తప్పనిసరిగా వైద్యుని సంప్రదింపులో ఉండండి. ఆర్థికంగా వీరికి అన్ని విధాలా అనుకూలంగా ఉంటుంది. ఆర్థికపరమైన శాఖల్లో పనిచేసే వారికి, బ్యాంకింగ్లో కానీ, ఫైనాన్సెస్లో కానీ, చిట్ ఫండ్స్లో పనిచేసే వారికి ఈ రోజున క్యాష్ పరంగా కొంచెం అప్రమత్తంగా ఉండవలసిందిగా సూచన. అది కొంచెం మిస్ప్లేస్ అవడం కానీ, కౌంటింగ్లో తక్కువ రావడం ఇచ్చేది వల్ల కొంచెం ఇబ్బంది పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే ధనుస్సు రాశిలోని ట్రావెల్ ఏజెంట్స్ ఎవరైతే ఉంటారో వారికి ఈ రోజున ఆర్థికంగా కొంచెం నష్టం వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. తర్వాత రాశి మకరం. నేడు మకర రాశి వారు అనవసరపు అనుమానాలతో కొంచెం ఇబ్బంది తెచ్చుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. వీళ్ళు మనకి ఏమన్నా చేస్తారా చేయరా, ఏంటి వీళ్ళ పరిస్థితి అని ఇచ్చేదివన్నీ లేనిపోని అనుమానాలు పెట్టుకోవడం వల్ల కొంచెం ఇబ్బంది పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి వీలైనంత వరకు వ్యక్తుల మీద కొంచెం నమ్మికతో మీరు పని చేసుకోండి, అన్ని విధాలుగా శ్రేయస్కరంగా ఉంటుంది. అలాగే వృత్తిపరంగా దైవ దర్శనాల్లో వీరికి అనుకూలంగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే వ్యాపారం కొంచెం మందకొడిగా సాగుతూ ఉంటుంది. ఈ రోజున మీన రాశి వారికి వారి వ్యక్తిగత లాభం కోసం ఎక్కువగా ఇబ్బంది పడే అవకాశాలు, వారి మిత్రవర్గం నుంచి కొంచెం పోటీ కానీ లేక ఎదుర్కోలు కానీ వచ్చే అవకాశాలు అధికంగా కనిపిస్తున్నాయి. కాబట్టి వీలైనంత వరకు వ్యక్తిగత లాభాలకి దూరంగా ఉంటే కనుక మీకు అనుకూలంగా ఉంటుంది. అలాగే ఈ యొక్క మీన రాశి వారు పనులలో కొంచెం జాప్యం కలుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ మీన రాశి వారు రేపు 6వ తారీఖు రాబోయే శని త్రయోదశి ఏదైతే ఉందో దానికి సంబంధించినంత వరకు తైలాభిషేకం తప్పనిసరిగా నిర్వహించండి. మీకు అన్ని విధాలుగా క్షేమదాయకంగా ఉంటుంది. ఇది ఈనాటి పంచాంగ వివరాలు. తిరిగి రేపటి పంచాంగ కార్యక్రమంలో కలుసుకుందాం. స్వస్తి. సర్వే జనా సుఖినో భవంతు.